పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పిలిచి విషయం చెప్పి డబ్బులు ఇచ్చారు, తెచ్చేశాను. మామూలుగా పోలీసులు ఇలా డబ్బులు దొరికితే మొత్తం ఇవ్వరని. నువ్వు చెప్పేదెందుకో నమ్మశక్యంగా. మలేషియా నుంచి వచ్చాడన్నావు, వాడు నమ్మశక్యంగా ఉన్నాడా? మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా ఆంటీ? లేదా కథ. కొంతమంది దొంగలు త్వరగా దొరికేస్తారు, కొంతమంది దొరకకుండా తిరుగు. అతను మనసులో పెట్టుకున్నాడు, దొంగను పట్టుకున్నాడు. దొంగని పట్టుకుంటే ముందు కోర్టులో. డిపార్ట్మెంట్ గురించి నువ్వు డీప్ గా స్టడీ చేసినట్టును, ఎందుకు నీకెలా తెలిసాయి? నా ఫ్రెండ్ ఒక లాయర్. ఇప్పుడు ఆ దొంగ ఎక్కడున్నాడు? కనబడితే వాడి తోలు ఒలి చేస్తా. రోజు జైలు అనే మాట విండవు, ఇది రెండోసారి. నువ్వు అందరికీ లక్షావతివే గాని నానా, కష్టపడి సంపాదించింది ఎక్కడికి పో. రే, ఎవరిని ఉద్దేశించి అంటున్నారా? రే, ఇవ్వండి, దాచిపెడతాను. ఒకసారి ఇస్తే ఏం చేసావు? ఏం ఖర్చు చేయలేదా? అన్బిలీవబుల్. అమ్మ కంప్లైంట్ ఇవ్వగానే పట్టుకున్నాడు. ఆలోచిస్తున్నావు రోహిణి? మీ తమ్ముడు ఆంటీకి వెళ్ళి ఇంటి ముందు నీ క్వాలిఫికేషన్ బోర్డు ఉంది కదా, ఎప్పుడో మిస్ అయిన డబ్బు ఇప్పుడెలా వచ్చింది? కూడా ఖర్చు పెట్టలేదా? ఏమో, బ్యాంక్ లో డిపాజిట్. మాట్లాడుతున్నావు మనోజ్. ఇప్పుడు మనకు అవన్నీ ఎందుకు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఏంటి? అప్పుడెప్పుడో పోయిన డబ్బు ఇప్పుడు తిరిగొచ్చింది. బాలుకి ఏదో లింక్ ఉంది. ఒకవేళ అది కాకపోతే చిచి, బాలుకి కోపం ఎక్కువ అని చెప్పు, వింటాను. నిజాయితీలో వాడిని వేలెత్తి చూపించలేం. గురించి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. నిన్న అనట్లేదులే మనోజ్, నువ్వెన్నైనా చెప్పు. ఇంట్లో ఆ మధ్యలో ఉన్న వాళ్ళెవరో ఒకరు ఎంతో కొంత ఎలా తెచ్చాడో ఎక్కడి నుంచి తెచ్చాడో తెలుసుకోవాలి. మైండ్లో నుంచి వెళ్ళట్లేదు. దొంగ ఎవరో దొంగ నిజాలు త్వరలోనే బయటకొస్తాయి, చూస్తూ ఉండు. నాకు సలహాలు ఇప్పించుకో. మా అక్కకు చెప్పి తనని. ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ చేసి రమ్మందని చెప్పాను కదా. అదే వెంచర్. ఇప్పుడేం చేశాడు? వాళ్లే కదా పిలిచింది. అదే కదా నేను చెప్పాను. ఏమైంది అసలు? మరి నిన్ను మీ ఇంటికి నేను చేయకుండా ఆపమని నేను నిన్ను పంపించానంట. అక్కడికి వచ్చాడా? అయిపోయాడు. మళ్ళీ నా జోలికి వస్తే మాత్రం రెండో చేతికి నేను పనిగా పెట్టుకున్నట్టున్నాడు. వాడికి నేను సలహాలు ఇస్తున్నానంట, ఇంకోసారి జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇస్తున్నాడు. పనుల వల్ల బావ నీ మీద కోపంగా ఉన్నారు అని మాత్రమే చెప్పడం కావడం లేదు. మీరు కూడా ఏదో దాగిన తర్వాత వాడు మీ దగ్గరికి రాకూడదు. అది నువ్వు మీ తమ్ముడిని అడగలేవా? వాడెందుకు నన్నే అడుగుతావేంటి? నేనెప్పుడు ఇంతలా దిగజారలేదు వాడిని. మీ తమ్ముడి ముందు తగ్గాల్సి వచ్చింది. లేకపో పంతం నాది కాదు, వాడిదే. వద్దన్న పని గాడితో చేరతానంటున్నాడు. వాళ్ళు ఇంకా పసితనం పోలేదు. అచ్చోసిన ఆంబోతులాగే తయారవుతాడు. మీకేం తెలుసు? వాడెందుకు మిమ్మల్ని విషయమే 10 మందిలోనూ దాచిపెట్టారు. ఎందుకు కాదంటున్నారు? ఇంకేదో కాదు ఉండాలా? అసలు నువ్వు ఆ ఇంటికి వెళ్తేనే కదా ఇవన్నీ వస్తున్నాయి. మీ తమ్ముడు ఉండే. అదేంటండి, వాళ్ళతో మాట్లాడకుండా ఎలా ఉండాలి? నా మీద మాత్రం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరు. అసలు ఏం జరిగిందో చెప్పండి. మరి నిన్ను మీ ఇంటికి నేను పంపించానని మీ తమ్ముడు. ఇక నుంచి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు. ఇంట్లో ఉన్నాక. అమ్మా సుమతి, మీ బావని కలవడానికి వెళ్ళావా? ఏదో తెలిసి అడిగావా? సారీ అక్క. ఏం చెప్పాడా? ఏం మాట్లాడుతున్నారా ఇద్దరు? ఏం చెప్పాడు అంటున్నావు? ఏం మాట్లాడదలుచుకున్నారు? దానికి ఎవడు దొరకలేదు, నేను దొరికాను. ఈసారి ఏం వీరితో చేరి అడ్డమైన పనులు చేస్తుంటే ఆయనే కాదు. అందుకు నేనేం చేస్తాను? ఏం చేయాలంటావేంట్రా? నాకు తెలుసు, ఇంకొకరు చెప్పాల్సిన పని లేదు.
ఏం జరుగుతుంది మీ ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను. నీకేం సంబంధం లేదు. నిన్న అసలు కలవకూడదంట. ఓ కలిస్తే ఏం చేస్తాడో తెలీదు కానీ చూడుతో కలవడం మానే. నువ్వు మళ్ళీ మనందరం ఎప్పట్లానే ఉండొచ్చు. పెద్దవాడిని అయిపోయాను అనుకుంటున్నావా? మీ ఆయన్ని మీ ఇంటి సంగతి చూసుకోమను. నేను పని చేస్తేనే డబ్బులు లేకపోతే మీ అత్తగారింట్లో నిన్ను ఎలా చూస్తారో నాకు తెలుసు. నీ వల్లే నన్ను మన ఇంటికి రావద్దంటున్నారు. శివ, మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడు. మీ ఆయన్ని కూడా పట్టించుకోవద్దని చెప్పు. ఎవరికి ఏ ఎక్కడ పని చేయాలో నాకు బాగా తెలుసు. నేను గుణ దగ్గర ఉంటూ మేం కూడా హ్యాపీగానే ఉంటాం. శృతి, ఏంటిది? హ్యాపీ బోట్ హౌస్ ఫోటోసేగా? అవును, అక్కడికి మనం వెళ్తున్నామా లేదా? కుదరదు, నాకు లీవ్స్ ఇవ్వరు. ఇక్కడ ప్రాబ్లం లీవ్ మీ ఇంట్లో వాళ్ళు ఇస్తే వెళ్తాంగా. మా వాళ్ళలా వేరే వాళ్ళ మా పేరెంట్స్ కి మేనస్ లేదనా? ఏమో, నీకు అర్థం కావట్లేదా? అంత లేదు. మనం అన్ని జాలి చూపిస్తున్నారు, అది నీకు అర్థం కావట్లేదు. అంటే ఇండైరెక్ట్ గా నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. రాను. ఓకే, రాకు. ఒక సినిమాలో చూసాను, హీరోయిన్ ఒక్కతే వెళ్తుంది. హలో, ఫస్ట్ నేను ఎమోషన్ గురించి చెప్తుంటే నేను సంపాదించి నిన్నెప్పటికైనా సొంత ఖర్చులతో హనీమూన్కి నేను మాట్లాడుతుంటే నువ్వు పార్సల్తో మా ఆయన ఎక్కడికి రాడట. ఈగో హర్ట్ అయింది పాపం. అది 50 ఏళ్లు పట్టొచ్చు, 60 ఏళ్లు కూడా పట్టొచ్చు. ఓయ్, మన పర్సనల్స్ అన్ని చెప్పేస్తున్నావేంటి? వాళ్ళు ఈ ఏజ్ లో హనీమూన్ కి వెళ్ళి ఏం చేస్తారో ఏంటో. పేరెంట్స్ చూసే నేర్చుకోవాలి. వాళ్ళు వాళ్ళకంటే ముందు నీకు నా మీద నమ్మకం లేదు. పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చానా? చేసుకున్నందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నావుగా. ఓకే, గుడ్ నైట్. హక్కు లేదు. తీసుకొస్తాను. ఓహో, చెప్పండి మావయ్య. పూరీలు ఎందుకు చేశావో? బాలుకి ఫేవరెట్ టిఫిన్ అనే కదా. నేను నానా లేదే, వాడికి ఇష్టమైన టిఫిన్ అన్నాను. వచ్చి తినకుండా ఈ ముళ్ళకంపై మావయ్యకే దొరికిపోయాను. ఈయనకి అమ్మనా పూరి బ్రో. 5 ఏళ్ల క్రితం కొత్తగానే కొన్నాను. ఇవాళ ఏమైంది? 100 సార్లు కట్టుంటాను. ఏ ఎందుకు? ఇంటర్వ్యూకా? ఓకే, వదిలేశానమ్మా. ఏంటి ఉద్యోగులు కూడా స్థిరంగా ఉండవా? నిన్ను మీ నాన్నే కాదురా, ఆ బాలుగాడు కూడా వినేలాగా ఇలాగే ప్రతిదీ వదిలేస్తూ పోతే జీవితంలో ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఉద్యోగం చేస్తున్నావనే ఊరుకుంటున్నాడు. దాంతో రోహిణికి కోపం వచ్చి మళ్ళీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఇలాంటి పని దొంగతో చేకుంటూ వెళ్ళిపోయిందా? ఉద్యోగం ఎప్పుడు వదిలేసావురా దరిద్రుడా? తింటాడా తినడా? ఏదైతే అదైంది. పూరి అద్దరిపోయింది. మీరు కడుపు నిండా తినవెళ్తే మీనా ఏం తింటుంది? నేను తిన్నానో లేదో అని. ఏపీ 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా సెక్షన్ 3 అంటే మనకు బిగ్ క్వశ్చన్స్ కోసం, ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో కానీ ఇప్పటికీ కూడా చాలామంది స్టూడెంట్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదన్నమాట. సో వెంటనే ఫటాఫట్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకో గన్ షాట్ క్వశ్చన్స్ వీడియో అనేది ఉందన్నమాట, అది నెక్స్ట్ అయితే పెడతాను. సో గైస్ ఇందులో ఎన్ని వస్తాయని అయితే చాలామంది స్టూడెంట్స్లో అయితే డౌట్ అయితే ఉండొచ్చు. ముందే చెప్తున్నా క్లియర్ కట్గా అయితే. సో 100% అయితే 3 క్వశ్చన్స్ అనేటివి దిగే ఛాన్స్ అయితే ఉంది. 3 మెథడ్స్ అనేటివి 100% అయితే వస్తాయి. సో ఖచ్చితంగా మీరు టైం అనేది లేదు, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే సో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దట్టు అయితే మా టీం అయితే తెలుసుకుంటారనమాట ఏ క్వశ్చన్ పేపర్ కావాలి స్టూడెంట్స్కి అన్న దానిపైన అయితే. సో క్లారిటీ అయితే ఉంటుంది, అందుకే చెప్తున్నా. సో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇకపోతే సో మీరు స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు కదా, సో ఈ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అన్ని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో
నెక్స్ట్ వీడియో అనేది కంటిన్యూగా రావడం అయితే జరుగుతుంది. సో హాఫ్ అన్ అవర్ ఉందనగా కూడా వీడియో పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే ఫెయిల్ అయ్యారు, బాగా రాసినా కానీ ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే పేపర్ కరెక్షన్స్ అనేవి తక్కువ టైంలో చేయడం వల్ల మిమ్మల్ని ఫెయిల్ చేయడం జరిగింది. సో అది మీ తప్పు అయితే కాదు. సో ఎవరు కానీ డిప్రెషన్ టెన్షన్ అయితే పడకండి. సో ఖచ్చితంగా మీరైతే సప్లిమెంటరీలో పాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మోస్ట్లీ మనకు ఈసారి మ్యాథమెటిక్స్ అనేది ఈజీగానే వచ్చే ఛాన్స్ అయితే ఉంది, అందుకే చెప్తున్నా. సో డ్యామ్ షూర్గా అయితే మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఆల్రెడీ చెప్పాం కదా. సో మీరు కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఏ సబ్జెక్ట్ కావాలి అన్న దానిపైన అయితే. సో నేనైతే ఏమాత్రం కానీ ఇంకా లేట్ అయితే చేయను. సో మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ మామ, ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వీడియో కలుద్దాం.